నమస్తే. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సో వాటిని చూస్తే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. సో మూసీ నది ఒడ్డున గాంధీ సరోవర్ కోసం కొన్ని భూములు తీసుకోక తప్పదు, కొన్ని భూములను తీసుకుంటాం, దాంట్లో అక్రమమైనటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. అదే మధు అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మధు పార్క్ అపార్ట్మెంట్. సో మధు పార్క్ అపార్ట్మెంట్లో అది అంతా కూడా కబ్జా ల్యాండ్, ఇదంతా కూడా 50% బఫర్ జోన్లో ఉంది. అది అక్రమమైనటువంటి కట్టడం కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి మేము తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అది రేపటి దానికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి మేము ఈ 7 ఎకరాల్లో ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జి ఏదైతే ఉందో, సో దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని మేము ఖాళీ చేపించడంతో పాటు పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే నష్టపోతా ఉన్నారో 7 ఎకరాలు ఉందా, అది 10 ఎకరాలు ఉందా, పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 10 ఎకరాల భూమిని ఆ అపార్ట్మెంట్ వాసులకి మేము పక్కనే ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేసి వాళ్ళు ఏ విధంగానైతే ఇక్కడ బిల్డింగ్ ఉందో ఆ తీరుగా ఆ నమూనాగా కట్టుకునేందుకు మేము వాళ్ళ యొక్క అకౌంట్లో పైసలు జమ చేస్తాం. ఎంతైతే పైసలు మేము అన్ని పైసలు జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎస్, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. సో నువ్వు ఆ మాటకి కట్టుబడి ఉంటావని చెప్పేసి కూడా అనుకుందాం కాసేపు. సో దీంట్లో ఉన్నటువంటి మధు పార్క్ అపార్ట్మెంట్ను కూల్చేసి దాన్ని నష్టపోతున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నానని చెప్పేసి చెప్తున్నటువంటి మీరు ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగు మాటల్లో సుమారుగా 1000 మంది ఇళ్లను కూల్చేసి నిలబట్టం చేసింది. మరి ఈ 1000 మంది ఇళ్లను కూల్చేసినప్పుడు దానిపైన మీకు ఎందుకు ప్రకటన రాలేదు? వాళ్ళంతా కూడా ప్రొసీడింగ్స్తోనే కట్టుకున్నారు. అంతా కూడా ప్రొసీడింగ్స్ గతంలో ఇవ్వడం జరిగింది. వాటి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంత ముందడుగు వేసి దాంట్లో ఇల్లులు కట్టుకున్నారు. దానిపైన మీ ఏ ప్రకటన లేదు. ఎందుకు ప్రకటన లేదు అంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు సమన్యాయం కల్పించినట్టు ఉంటే మీరు ఏదైతే మధు పార్కు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులకి ఏ విధంగానైతే భరోసా ఇస్తాను అని చెప్పేసి అంటా ఉన్నారో అది అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పి మీరే చెప్తూ వాళ్ళకి మేము పరిహారం ఇస్తామని మీరే చెప్తా ఉన్నారు. మరి ఈ మధు పార్కు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులకు మీరు ఇచ్చినటువంటి భరోసా మిగతా వాళ్లకు మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇదే మూసి పక్కన చాలామంది ఇండ్లు కోల్పోయారు. వాళ్ళు కూడా తెలియక కట్టుకున్నారు. వాళ్ళు కూడా మీరు ఇచ్చేటువంటి నష్టపరిహారం వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే. ఒకవేళ వీళ్ళకి ఇవ్వాల్సినట్టు అయితే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. వీళ్ళకి ఇవ్వద్దని కాదు, వీళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు ఇది మీకు అత్యవసరం కాబట్టి, మీకు ఇంపార్టెంట్ కాబట్టి, ఈ స్థలంలో కొంత వివాదం జరిగింది కాబట్టి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత రిచ్డ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి మీరు దీనిపైన వెనుకడుగు వేసి వాళ్ళకు పైసలు ఇస్తామని చెప్పి చెప్తాను. మీరు వాళ్ళతో పాటు వాళ్ళకి ఎందుకు ఇవ్వరని అడుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, వాళ్ళు ఇప్పుడు నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి, పేదలైనటువంటి వాళ్ళకి, కాయ కష్టం చేస్తున్నటువంటి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇళ్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి ఇప్పుడు వాళ్ళపైన ఏ రకమైనటువంటి ప్రకటన లేకుండా ఇలా తప్పించుకున్నటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 ఎకర్స్ ఉంది. ఆ 7 ఎకర్స్లో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలి, చెరువులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, all constitutional authorities have decided to remove all these buffer zones. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి
దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు, మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు సో వాళ్ళు కొన్నోళ్ళ వాళ్ళ యొక్క తప్పేం లేదు. చాలామంది బిల్డర్లు ఇప్పుడు మూసీ కావచ్చు, మిగతా ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి మీరు కూలగొట్టినటువంటి కొంతమంది ఉన్నాయి కదా, కొంతమంది తెలియక బిల్డర్ల దగ్గర నుంచి కొన్నారు. వాళ్ళకి ఏమైనా మీరు నష్టపరిహారం ఏమైనా ఇచ్చిల్లా? కూలగొట్టిన బుల్డోజర్లు వచ్చినాయి, ఇష్టం వచ్చినట్టుగా కూలగొట్టేసిండు, వాళ్ళ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ తరపు వాళ్ళకి ఇచ్చినట్టుగానే మీరే అంటా ఉన్నారు కదా, 50 మీటర్ల లోపలికి వచ్చేసి వీళ్ళంతా కూడా బఫర్ జోన్లో పూర్తి స్థాయిలో ఉంది ఈ అపార్ట్మెంట్ అంతా అని చెప్పేసి. మరి వాళ్ళ యొక్క వాళ్ళు కట్టుకున్నటువంటి ఏమో మీకు ఇల్లీగల్ అనిపించినప్పుడు ఈ ఎందుకు అనిపించదు? వీళ్ళకి పరిహారం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వాల్సింది కదా మీరు. చాలామంది అక్కడ అటు సైడ్ మూసీలో గతంలో మనం చూడొచ్చు, మూసీ ప్రక్షాళన పేరు మీద వందలాది ఇళ్లను ధ్వంసం చేసిండు. అక్కడ వందలాది ఇళ్లను ధ్వంసం చేసిండు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి అన్నది ఇంకేదో గతంలో కట్టినటువంటి కేసీఆర్ ఇళ్ళకు వాళ్ళకి పంపించేసి పాపం వాళ్ళ ఏడపోయినో ఏడున్నరో తెలియదు, వాళ్ళ చదువులు ఏందో వాళ్ళ పిల్లల చదువులు ఏందో ఆ కథ ఏందో కూడా తెలియదు. ఇంకేం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం. ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. ఈయనేమో అంటే దీన్ని కూలగొట్ట ముందుకే ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అధికారులను మేము పంపించేసి అసలు ఏం జరుగుతుందో కనుక్కోండి, నేను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాం, వాళ్ళు భూమి కోల్పోతూ ఉన్నారు కాబట్టి బిల్డర్ల మాటలు నమ్మి వీళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్కి ఉన్నారు కాబట్టి దానికి బదులుగా వేరే కాడ జాగా ఇస్తాం, దాంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి పైసలు కూడా మీ అకౌంట్లో జమ చేస్తామని మేము చెప్తే వాళ్ళు బోయిలో లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తున్నా అంటే చెప్పేసి అంటా ఉన్నాను. మరి ఇంతకంటే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వలేదు, అక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగు మాటలలో పేదలైనటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళకు సమాచారం లేదు, ఇష్టం వచ్చినట్టుగా రాత్రే పెద్ద పెద్ద బుల్డోజర్లు దిగినాయి, మొత్తం నేలమట్టం అయినాయి. దానిపైన లేదు, దానిపైన ఒక్క మాట లేదు. రేవంత్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత అవుతున్నప్పటికీ, ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత రచ్చ అవుతున్నప్పటికీ ఆ భూధార భూముల్లో వేసుకున్నటువంటి ఇంకా ఇదైనా కానీ ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా బఫర్ జోన్ అని చెప్పి అంటా ఉన్నారు, కానీ అదంతా కూడా భూధాన్ ల్యాండ్. అంతా కూడా ఆ భూధాన్ ల్యాండ్లో వెళ్ళడానికి వీళ్ళకి కూడా అర్హత లేదు, గవర్నమెంట్కి కూడా. అట్లాంటిది వీళ్ళు అక్కడికి పోయి ఇష్టం వచ్చినట్టుగా రాత్రి ధ్వంసం చేసిండు. ఆడ మంత్రులు ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు, మరి రేవంత్ రెడ్డి ఇంకేమి నడుపుతా ఉన్నాడో అర్థం కాదు. మరి దానిపైన ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికారులతోటో లేకపోతే స్వయంగా ఆయన యొక్క నోటితో ఏమైనా ప్రకటన రావాలి కదా. బాధితులంతా కూడా వాళ్ళంతా కూడా ఇంకా ఏమైనా ప్రకటన వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఇప్పటివరకు ఏ ప్రకటన లేదు. చిన్నపిల్లలు వేసుకొని చెట్టుకు ఉయ్యాలలు కట్టుకొని రాత్రి పగలంతా కూడా దోమలల్లో వాళ్ళు చస్తా ఉన్నారు, వాళ్ళపైన ఏ ప్రకటన లేదు. కాబట్టి ఈయన అధికారులకు చెప్పి ఆడికి పంపిస్తే పోయిండో లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి చెప్తానని అంటా ఉన్నాడు. మరి వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడతలేదు? వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా. ఈ మాటలు చూడండి, ఏమన్నానా ఇది రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి తీరు. 7 ఎకరాలు ఉందట, అది ఏది మధు పార్క్ అపార్ట్మెంట్. 7 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు ఇస్తాడు, మళ్ళీ దాని పక్కన ఇస్తాడట. దాంతోపాటు ఎంత స్క్వేర్ ఫీట్లో ఎంత స్క్వేర్ యార్డ్లో కట్టుకున్నారో అంత కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు పైసలు కూడా నేనే జమ చేస్తాను అంటాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? చాలా కూడా గవర్నమెంట్ ల్యాండ్లు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ భూములో కడుతున్నటువంటి చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రియల్టర్లు అంతా కూడా ప్రభుత్వ భూముల పైన పడేసి ఇప్పుడు గద్దల్లాగా దోచుకొని అక్కడ మొత్తం అపార్ట్మెంట్లు వేస్తూ ఉన్నారు. మనం కూడా రగన కూడా పోవడం జరిగింది. శ్రీ ఆదిత్య లాంటి కంపెనీలు అన్నీ కూడా ఎంత రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నాయి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళడు? బహిరంగంగా కనబడతా ఉంది, అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అది పట్టా ల్యాండ్ అనేది. అటువైపు వెళ్ళడు. కానీ ఇది మాత్రం ఏదో అవసరం కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండ్ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కాబట్టి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఇప్పుడు దీన్ని సమర్థించుకొని వాళ్ళ తరపు నుంచి ఆహో ఓహో అని చెప్పేసి చప్పట్లు కొట్టించుకునేందుకు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిన్న మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన చెప్పదలుచుకున్నాను, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి
ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషన్, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. సానుభూతితో ఇది సమస్య పరిష్కారం కాదు. నేను ఆ మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఇక మొత్తానికి ఈ రకంగా దీన్ని కవర్ చేసుకున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు నేను అడుగుతా ఉన్నా, ఈ కూలగొట్టుడు ఎందుకు అని అడుగుతా ఉన్నాను. ఈ కూలగొట్టుడు ఎందుకు మొదలే? నువ్వు చేయాల్సినటువంటి పని వేరే ఉంది. మూసీలో పారాల్సింది మురుకు నీరు కాదు, మంచినీరు పారాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. ఓకే, మూసీ సుందరీకరణ ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు, చేయొచ్చు. కానీ ముందుగా చేయాల్సినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి కదా. అంటే మూసీలోకి ముందుగా రాకుండా కట్టడి చేయాలి కదా. మురుకు నీరును కట్టడి చేయాలి, డ్రైనేజీని కట్టడి చేయాలి, ఆ డ్రైనేజ్ వాటర్ని కట్టడి చేయాలి, ఫార్మా కంపెనీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను సైతం కూడా దాంట్లోకి రానియకుండా కట్టడి చేయాలి ముందుగా. కానీ అదేమైనా చేసిందా? వీటిని కూలగొట్టేటువంటి పని ముందటేసుకున్నటువంటి అంటే ముందుగా చేయాల్సినటువంటి పని ఏమో వెనక చేయాల్సినటువంటి పని ఏమో ముందుకు పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి ఇది అది ఉంటుందా లేకపోతే అది ముందుకు సాగుతుందా, ఇది ఎన్నేళ్ల పాటు ఎన్నాళ్ల పాటు సాగుతుందో తెలియదు. కానీ ముందుగా చేయాల్సినటువంటి పని వెనక చేయాల్సినటువంటి పని ముందుగా. మీరు ఫార్మా కంపెనీల జోలికి ఎందుకు పోవట్లేదు? ఫార్మా కంపెనీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను ఎందుకు కట్టడి చేయట్లేదు? అలాగే డ్రైనేజ్ అంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల నుంచి నేరుగా ఆ మూసిలో కలుస్తూ ఉన్నది, ఆ మూసి కాలువలో కలుస్తూ ఉన్నది. మరి దానిలోకి రాకుండా మొదలు కట్టడి చేసిన తర్వాత మిగతా వ్యవహారాలు అంతా కూడా చక్కబెట్టుకుంటే బాగుంటుంది. కానీ ముందుగానే కూలగొట్టేటువంటి కార్యక్రమాన్ని ముంగడ పెట్టుకొని ఇదంతా కూడా ఈ యొక్క పెద్ద డ్రామా, పెద్ద ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటు గాంధీ విగ్రహం 5,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా కేవలం 70 కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం పెట్టుకోవచ్చు. దాని తర్వాత మొత్తం అంతా ఆ గాంధీ సరోవర్ మిగతా సంబంధించినటువంటి రాత్రి విజిట్, రాత్రి షాపింగ్ అంతా కలిస్తే అంత కొట్టేదంటే 200-300 కోట్లతో అయిపోతుంది అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. సో ఎవరో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టవచ్చు, దాని గురించి అనవసరమైనటువంటి డిస్కషన్. కానీ మీరు చేయాల్సినటువంటి ఏదైతే ఈ యొక్క బాధితులకి మేము అండగా ఉంటాం, ఈ యొక్క మధు పార్క్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాసులకి అని చెప్పి చెప్తున్నటువంటి మీరు రేపు, సో ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక స్పష్టమైనటువంటి ప్రకటనని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వెలుగుమాటలో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకి మీరు భరోసాగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వీళ్ళంతా ఈయన చెప్తా ఉన్నాడు కదా, పైసలు కూడా మీ దాంట్లో రానున్నటువంటి రోజులలో మీది అంతా కూడా జీరో వాల్యూ అవుతుంది. మీరు కట్టుకున్నటువంటి ఈ అపార్ట్మెంట్ అంతా కూడా ఇది కూర్చోకపోయినా రేపు ఇదంతా కూడా ఇప్పుడు నష్టపరిహారం ఇస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్గా మీరు దీన్ని తీసుకొని వేరే కాడ మేము ఇచ్చేటువంటి జాగాలు కట్టుకుంటారా, మీరే ఈ పైసలు ఆ పైసలు అన్నీ కలుపుకొని పోయి మళ్ళీ మీరు వేరే కాడ తీసుకుంటారు మీ ఇష్టం అది. కానీ మీరు రానున్నటువంటి రోజులలో జీరో వాల్యూ అవుతుంది కాబట్టి మీరు తీసుకోండి అని చెప్పేసి ఒప్పించేటువంటి ప్రయత్నం ఆయన చెప్తా ఉన్నాడు. అంటే కొంత ఈ వ్యవహారం ఎట్లా కనబడతా ఉందంటే వీళ్ళ దగ్గరనేమో ఒక రకంగా ఒక బతిలాడేటువంటి ధోరణి కనబడతా ఉన్నది. సో ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా కనబడుతుంది ఆయన ప్రకటన. కానీ అక్కడ పేదల విషయానికి వచ్చిన తర్వాత చాలామంది హైదరాబాద్ లాంటి ఈ మూసి పక్కన కట్టుకున్నటువంటి చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే 20 గజాలో 30 గజాల్లో ఏదో తలదాచుకుంటున్నటువంటి వాళ్ళని మొత్తం నేలమట్టం చేసి అంత ఆగమైపోయింది. నేనేమంటా ఉన్నానంటే వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు, కానీ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా మీరు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి దీనిపైన ఎందుకు రేవంత్ రెడ్డి యొక్క కన్ను పడ్డదో అర్థం కావట్లేదు. సో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇలా ఇక్కడ మహిళా దినోత్సవం సంబంధించినటువంటి ఆ వేడుకలలో పాల్గొని ఈ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే మాత్రం ఇగో మధు పార్క్ అపార్ట్మెంట్ మీద బ్యాన్ విధించాం, అందులో ఫ్లాట్స్ అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వీల్లేదు, అది నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంటుందేమో, కానీ ఇకపై దాని వాల్యూ జీరో. మధు పార్క్ విషయంలో నష్టపోతున్న అపార్ట్మెంట్ వాసులకు 7 ఎకరాలు ఇంకో దగ్గర ఇస్తాం,
అందులో ప్లాట్స్ నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. అందులో మీకు నచ్చినట్లుగా కట్టుకోవచ్చు. మధు పార్కు అపార్ట్మెంట్లో జర్నలిస్టు ప్రభుత్వ పెద్దలు ఉంటున్నారు కాబట్టి ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. సరే, మరి ఇదే తరహాలో మూసీ సుందరీకరణలో నష్టపోతున్న ఇతర బాధితులకి, ఖమ్మం వెలుగు మాటల బాధితులకు ఇదే తరహాలో ప్యాకేజీ ఎందుకు ఇవ్వరు అనేది ప్రశ్న. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా, మధు పార్కు అపార్ట్మెంట్లు ఎవరు ఉంటా ఉన్నారు? జర్నలిస్టులు, ప్రభుత్వ పెద్దలు ఉంటున్నారట. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్యాకేజీ రూపంలో పైసలు ఇస్తారు. ఇక ఇక్కడ ఎవరు ఉంటారు? మూసీ సుందరీకరణలో నష్టపోతున్నటువంటి చాలామంది ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులు ఎవరు ఉంటారు? చాలామంది పేదోళ్ళు, వాళ్ళు చిన్న చిన్న పండ్లు అమ్ముకున్నటువంటి దుకాణంలో, పాన్ షాపులు నడుపుకున్నటువంటి దుకాణంలో, లేకపోతే బట్టల షాపులో పనిచేసేటువంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి నష్టపరిహారం లేదు. దానికంటే మిక్కిలి వెలుగు మాటలకు సంబంధించినటువంటి బాధితులు వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళను రోడ్డు మీద నెట్టేసిన, అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో ఇండ్లకి లేపేసిన, వాళ్ళ పక్షాన ఎవరు ఉండరు కాబట్టి, వాళ్ళ పక్క ఎవరు మాట్లాడరు కాబట్టి వీళ్ళకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం లేదు, వాళ్ళను ఆదుకున్నటువంటి అవకాశం లేదు, వాళ్ళ పట్ల కనీసం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన లేదు, ఓ భరోసా లేకుండా ఉండడం నిజంగా కూడా ఇదంతా కూడా సిగ్గుచేటైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.